మొన్న పంజాబ్ లో సేమ్ ఇలాగే జరిగిందట. గురుబదల్ సింగ్ అనే ఒక అతను నీకు మళ్ళీ ఒక అమ్మాయికి హెల్ప్ చేశాట. ఆ అమ్మాయి బెల్ట్ బాంబు తాలూకా అని తెలిసి పోలీసులు గురుబదల్ సింగ్ వదిలేసి వాడి ఫ్రెండ్స్ ని జైల్లో పెట్టారట. ఇప్పుడు మేము ముగ్గురం కూడా నీతో తిరుగుతున్నందుకు మమ్మల్ని కూడా జైల్లో పెట్టడం ఖాయం. అరే హరి, అమ్మాయిలతో గొడవ నీకెందుకురా? మమ్మల్ని చూడు, ఎప్పుడైనా అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో, పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం వదిలేస్తాం, సాయంత్రం తెచ్చుకున్నాం అంటే పొద్దున వదిలేస్తాం. ఓన్లీ సింగిల్ టార్గెట్, నో సెంటిమెంట్, సమ్ టైమ్ ఆయింట్మెంట్. రే హరి, నువ్వు మందు కొట్టేసి మటన్ తినేసి చాలా తెలివిగా మేనేజ్ చేశారనుకుంటున్నావు. నీ మేనేజ్మెంట్ అన్ని నందినికి తెలుసురా. నిన్ను బాగా ప్రేమించడం వల్ల క్షమించవచ్చు. పైగా నువ్వు రాత్రి అంతా ఒక అమ్మాయితో ఉన్నావు తెలిస్తే నువ్వేమీ చెయ్యకపోయిండొచ్చురా. ఈ విషయం తెలిస్తే నందినే కాదు, ప్రేమించిన ఏ అమ్మాయి క్షమించదు. రే, నందిని నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసురా. ఈ విషయమే కనుక తెలిస్తే ముందు నిన్ను చంపి ఆ తర్వాత నందిని చచ్చిపోతుంది. నీ ఇష్టం. రే, మీరందరూ నాకు మంచి ఫ్రెండ్స్ లాగా సలహాలు ఇస్తున్నారు కదా. నిజంగానే మీకు నాకు హెల్ప్ చేయాలంటే మీరు ఎవరైనా చిత్ర ఇంట్లో పెట్టుకోండి రా.